మా పక్కనే పెద్ద లోగిలి ఎదురుగుండా పెద్ద నుయ్య. ఇప్పుడు ఆ లోగిలి లేదు, ఆ నుయ్యి కూడా పాడుబడి నుయ్యిలా అయిపోయింది. మా ఇంటి ముందు ఉన్న దొడ్డిలో రకరకాల చెట్లు, మామిడి చెట్లు, సపోటా చెట్లు, పనస చెట్లు, కొబ్బరి చెట్లు, ఇంటి ముందు తొట్టిలో గులాబీ మొక్కలు. ఇవి మా బాబాయ్ గారి ఇంటి ముందు వేసిన కుండీల్లో మొక్కలు. ఆ మామిడి చెట్టుకున్న పూత పిందె. ఇక్కడ మా పిల్లి తులుసుకోట, మల్లెపువ్వు చెట్టు, బటన్ రోజ్, కుండీలో వేసుకున్న బటన్ రోజ్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ మామిడి చెట్టు పక్కనే వేరగా కాసిన మామిడి చెట్టు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకుని పచ్చడి చేసుకోవచ్చు. నోరు ఊరిపోతుంది. పక్కనే జామ చెట్టు, అరటి చెట్టు, దొడ్లోనే అన్నీ ఎంచక్క. ఎదురుగుండా దొడ్లో మట్టుకి పెద్ద సపోటా చెట్టు. మా నాన్న మా చిన్నప్పటి నుంచి ఇప్పటికీ అది అలాగే కాస్తుంది. తీయటి సపోటా పళ్ళు, పాల సపోటా అంటారే అది. ఆ చెట్టు ఇప్పటికీ అప్పటికి కాస్తూనే ఉంది. ఎన్ని పళ్ళు ఇచ్చిందో, ఎన్ని తరాలు తిన్నాయో. సో ఈ పళ్ళు కాకుండా మామిడి చెట్లు, మునగ చెట్టు, కొబ్బరి చెట్లు అన్నీ ఉంటాయి ఆ దొడ్డిలో. అది మా పెద్దనాన్నగారు వాళ్ళ దొడ్డి. దాంట్లో ఇంకెన్ని పక్షులు, ఎంత బాగుంటుందో, చల్లగా ఉంటుంది. వేసవకాలం చక్కగా లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటే నేచురల్ ఏసీ అన్నమాట. అది మునగ చెట్టు. ఇది వచ్చేసి పనస చెట్టు. పనస చెట్టు మా తాతగారు వేసారు. అప్పటి నుంచి ఇప్పటికి కాస్తూనే ఉంది. ఎంతమందికి ఎన్ని కాయలు ఇచ్చి ఉంటుందో. మనం ఒక్కసారి వేస్తే అది ఎన్ని సంవత్సరాలు, ఎన్ని తరాలకు తినడానికి కాయలు వేస్తుంది. ఇది కూడా మా నాన్నమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి ఉన్న కొబ్బరి చెట్టు. మా పిన్ని గారు ఆవిడ 75 పైన ఉంటాయి. 70-75 వరకు ఉంటాయి. ఇప్పటికీ తన పని తానే చేసుకుంటుంది. చక్కగా బట్టలు కూడా చేతితో ఉతుక్కుంటుంది. అందుకే ఏ రకమైన ఆరోగ్య సమస్యలు లేకుండా ప్రశాంతమైన పల్లె జీవితాన్ని గడుపుతున్నారు. ఈ మామిడి చెట్టు, ఈ చెట్టుని కాయలు నాకైతే ఎంత నోరూరించేసాయో. ఇవి కాకుండా మా చెట్టు సపోటా చెప్పాను కదా, 2 కాయలు కింద పడి ఉంటే తీసుకున్నా. ఎంత తీయగా ఉన్నాయో. చిలకలు కొట్టేసి కిందకు పడేస్తే ఏరుకొని తినాల్సిన పరిస్థితి. ఎందుకంటే చెట్టు ఎక్కేవాళ్ళు ఎవరూ లేరు. ఎలా ఉంది మా తోట, మా పల్లెటూరు సంగతులన్నీ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.